sa ni da pa 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 ga re sa ni sa ni da pa 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 ga re sa ni sa. యాజకులారా ప్రభు సేవకులారా, యాజకులారా ప్రభు సేవకులారా, దైవజనులారా విశ్వాసులారా, దైవజనులారా విశ్వాసులారా. ఈనాటి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ for all the blessings showered upon family and for the departed soul of Gade Inaredi and all other souls to rest in peace, offered by Gade Lucy Rani family members. Mass for Almighty God, for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For the departed soul of Addagatl Nancy Monica, to rest in peace, Mass offered by family. For good health of P. Baburao, healing from asthma, and for good health of P. Ratnam, Father Cyril Das SVD, and healing of Y. Nikita from pancreatic problems, and for the intentions of P. Sagar, Padmini, Mass offered by P. Babu Rao and Ratnam. For good health of Tulluri Akhil, Anusha, Chesvita, Rani, and for God's mercy, help in the safe delivery of Anusha, and for blessings upon Prabhudeva, Sister Anila, Mass offered by Rani. ఈ విన్నపములతో పాటుగా మన మనస్సులో ఉన్నటువంటి ప్రతి ఆలోచనను, ప్రతి విన్నపమును దేవుడు ఆలకించాలని, అంగీకరించాలని, ప్రతి కుటుంబము కూడా దీవింపబడినట్లుగా, ప్రతి కుటుంబములో దేవుని యొక్క ఆశీర్వాదములు నిండుగా మెండుగా లభించాలని, మనమందరము కూడా దేవుని ప్రేమకు పాత్రలు మగునట్లుగా మన తలంపులను దేవునికి తెలియచేద్దాం. మనమందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యములు దేవుడు దయచేయాలని, మన పనిపాటులు దేవుడు తోడై ఉండాలని, మన యొక్క ప్రార్థన విన్నపములు దేవుని సన్నిధికి చేర్చబడి దేవుడు మన ప్రార్థనలు దయచేయనట్లుగా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరము తల్లి అయినటువంటి శ్రీ సభతో కలిసి పునీత మరియ మగ్దలేనా స్మరణను చేసుకుంటూ ఉన్నాం. మనకందరికీ తెలిసినట్లుగా ఆమె ఎంత ధన్యత జీవితమును జీవించినదో, దేవుడు తన పాపములను మన్నించిన తర్వాత ఆమె ఎంతో ఒక ఉన్నతమైనటువంటి జీవితమును జీవించినట్లుగా దేవుడు ఆమెకిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యతను మనము కూడా కలిగి ఉండినట్ల ఇక దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతిగా కొనియాడి నిమిత్తము మనము చేసినటువంటి తప్పిదములను, పాపములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును, క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము.
ఓ సర్వేశ్వర, పునరుత్థాన సమాచారమును మహదానందముతో అందరికంటే ముందుగా ప్రకటించు బాధ్యతను నీ జనితైక కుమారుడు మగ్దలా మరియమ్మకు అప్పగించెను. ఆమె విజ్ఞాపన, ప్రార్థన, సహాయము, ఆదర్శము ద్వారా మృత్యుంజయుడైన క్రీస్తును మేమును ప్రకటించినట్లును, స్వర్గమందు పాలన చేయు అతనిని మేము చూడగలుగునట్లును కృపచూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగైగములు జీవించుచు పరిపాలించుడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్నము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఏలైనా మేము క్రీస్తు ప్రేమచే పరిపాలించబడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించినని మనం ఇప్పుడు గుర్తించుతాము కదా. అనగా మానవులందరూ ఆయన మృత్యువును పాల్గొందరనే కదా భావము. జీవించుచున్న వారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించును. ఆయన మరణించి పునరుత్థానం చెందినది వారి కొరకే కదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తుని మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్లా చేయము. కావున ఎవడైనను క్రీస్తునందున్న అతను నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆనందమయము పరలోకము, ఆత్మీయపురము పరలోకము. ఆనందమయము పరలోకము. ప్రభువు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 2 వరకు మరియు 11 నుండి 18 వరకు వాక్యము. ఆదివారము తెలతెలవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరియొకని శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను. కాని మరియమ్మ సమాధి యొద్ద నిలువబడి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్లవైపున ఒకరు, తలవైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి యుండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచెను. కాని ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. ఆమె యేసుతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పెను. మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందచేసెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము చదువుకున్నటువంటి వాక్యమును బట్టి కొంతసేపు మగ్దల మరియను గురించి ధ్యానం చేద్దాం. ఈ మగ్దల మరియ ఎవరు మొదటిగా అని ఆలోచన చేస్తే, ఒకానొక సమయంలో ఈ లోక సంబంధముగా శరీరమును బట్టి లోక ఆశలను బట్టి జీవించినటువంటి ఒక వ్యక్తి. మరికొంత సమయం తర్వాత యేసుక్రీస్తు వారి కొరకే, యేసుక్రీస్తు వారి వలన, యేసుక్రీస్తు వారితో కలిసి జీవించినటువంటి వ్యక్తి. మనకు అర్థమయ్యేటట్లుగా మాట్లాడుకుంటే నిన్నటి జీవితం, నేటి జీవితం. తన నిన్నటి జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ లోకపరముగా తను పాపపు జీవితమును జీవించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటూనే ఉన్నాం. ఎటువంటి జీవితం జీవించిందనంటే శరీరపరమైనటువంటి పాపము. ఆ పాపము తను ఎందుకు చేసింది అనే దానికన్నా శరీరపరమైనటువంటి పాపము చేయిచు తన బ్రతుకును జీవించినటువంటి వ్యక్తి మగ్దలేన మరియ. ఆ స్త్రీకి ఒకానొక సమయమందు హృదయంలో బహువేదన కలిగింది, ఎంతో భారం కలిగింది. ప్రభు చెప్పిన మాటలు మగ్దలేన మరియకి జ్ఞాపకం వచ్చి, ఇదిగో ప్రభు చెప్పాడు కదా, భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు చెప్పాడు కదా అని ఆమె తలంచుకొని వెతుకుతూ యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళిందండి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఆమె యేసయ్యను వెదకటము ప్రారంభించింది. యేసయ్య మరలా చెప్పిన మాట ఏంటో తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడునని. ఆ మాటలు మరలా జ్ఞాపకం వచ్చి ఆమె యేసుక్రీస్తు వారిని వెతకటం ప్రారంభించింది. వెతుకుతూ యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారో కనుగొని ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టిందండి. ఆ మాటలు నోట్ల నుంచి రాలేదు, కానీ కళ్ళల్లో నుంచి వచ్చినాయి. ఆ కన్నీరు హృదయ వేదనలో ఆ పాపపు జీవితాన్ని అంతటినీ కూడా ప్రభుతో మాట్లాడుతున్నట్లుగా, ప్రభువుకు తెలియచేస్తున్నట్లుగా, తండ్రి నీ చిత్తమైతే నా ఈ జీవితాన్ని స్వీకరించండి అని. అయ్యా, నేను ఘోర పాపములు జరిగించానయ్యా, నన్ను క్షమిస్తావా, నన్ను అంగీకరిస్తావా, నన్ను కూడా ప్రేమిస్తావా అని యేసుక్రీస్తు వారితోటి మాట్లాడుతూ తన పాపములన్నింటి నిమిత్తము యేసే పాదముల చెంత కన్నీటితోటి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. విలపించుచు ఆ స్త్రీ తన పాపములన్నింటినీ కూడా పాదముల చెంత ఒప్పుకుందండి. ఆ స్త్రీ కన్నీటితోటి పాదాలు కడిగింది, తన జుట్టుతోటి పాదాలను తుడిచి పరిమళ ద్రవ్యాన్ని పాదాలకి రాసి ముద్దు పెట్టుకున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఒక గొప్ప మాట, నీ పాపములు క్షమింపబడినవి. అంటే ఆ స్త్రీ యొక్క పశ్చాత్తాపాన్ని, ఆ స్త్రీ యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు వారు అంగీకరించారండి. తన పాపాన్నంతటినీ కూడా యేసయ్య ఒక్క మాటతోటి నీ పాపములు క్షమించబడినవని ఒక గొప్ప మాటని ఆమెతో పలకటం జరిగింది. పలికిన తర్వాత ఆ మనిషికి ఎక్కడ లేనటువంటి సంతోషము, నెమ్మది ఆ మనిషికి వచ్చేసింది. అప్పటి వరకు లోకంలో పాపం జరిగించింది, పాపం చేసింది, సంతోషించింది, ఆనందించింది, సుఖపడింది. కానీ ఆ క్షణములో యేసుక్రీస్తు వారిచ్చినటువంటి ఆ ఓదార్పు, నెమ్మది అప్పటి వరకు పొందుకున్నటువంటి ఒక గొప్ప శాంతిని తనకు చేకూర్చింది. నిన్నటి జీవితం ఎలా ఉంది అని అంటే, పాపిగా జీవించినటువంటి వ్యక్తి నేటి నుంచి యేసుక్రీస్తు వారి కొరకే జీవించడానికి సిద్ధపడింది. యేసుక్రీస్తు వారితో కలిసి జీవించడానికి సిద్ధపడింది. ఆయనకు ఒక సాక్షిగా, ఆయనను ప్రకటించడానికి ఒక సాధనముగా మార్చబడింది మగ్దలేన మరియ. మీకందరికి మరొక ఉదాహరణ చెప్తా. పౌలు మహాభక్తుడు
దేవునిలోనికి రాకమునుపు నిన్నటి జీవితము ఎలా ఉంది? సౌలుగా పిలువబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారికి వ్యతిరేకిగా, చెదరగొట్టినటువంటి వాడిగా, హింసకుడిగా, దోషకుడిగా అనేక మంది విశ్వాసుల జీవితాలను నాశనం చేసినటువంటి వ్యక్తి సౌలైతే, అది నిన్నటి జీవితం అయితే నేటి జీవితము ఎలా ఉన్నది? పౌలుగా మార్చబడి దేవుని యొక్క బందీగా, దేవుని యొక్క బానిసగా, దేవుని యొక్క సువార్థికునిగా, ఒక గొప్ప అపోస్తలునిగా, అన్యుల వద్దకు దేవుని యొక్క వాక్యమును తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప దైవజనుడిగా పౌలుగా మార్చబడ్డాడు. చూసారా నిన్నటికి నేటికి ఎంత మార్పు! ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో లేనటువంటి సంతోషము, ఆనందము, నెమ్మది, ఈ లోకములో లేనటువంటి ఓదార్పు, సహనము యేసుక్రీస్తు వారి వద్దకు వస్తే ఉన్నది అని ఈ 2 ఉదాహరణల ద్వారా మనం నేర్చుకోవట్లేదా? పాపము చేసిన వాళ్ళే, లోకాన్ని గెలవాలని ఆశపడిన వాళ్ళే, చెదరగొట్టాలని ప్రయత్నం చేసిన వారే, కానీ ఏం మిగిలింది? నెమ్మది లేనటువంటి జీవితం కదా, సమాధానం లేదు కదా, ఆరోగ్యం లేదు కదా. యేసుక్రీస్తు వారి వద్దకు వస్తే ఆయన వద్ద నెమ్మది ఉన్నది, సమాధానం ఉంది, శాంతి ఉన్నది, ఆరోగ్యం ఉన్నది. నీవు దేని కోసమైతే వెతుకుతున్నావో ఆయన వద్ద నీకు సమృద్ధిగా అది నీకు దొరికిద్ది. అయితే నీవు మొదటిగా ఆయనను వెతకాలి. వెతికిన ప్రతి వానికి ఆయన దొరుకుతాడన్నట్లుగా ఈరోజు ఆమె వెతికినటువంటి ఆమెకు ఆయన దొరికెను. వెతికావా యేసయ్యని? వెతికినటువంటి యేసుక్రీస్తు వారిని ఆమె ఏం చేసింది? ఆమె కలిగి ఉందామని, యేసుక్రీస్తు వారిని కలిగి ఉందామె. కలిగి ఉండటం అంటే ఆయనను అనుసరించటమే. అనేక మంది అనుకుంటారు కదా, నేను యేసుక్రీస్తు వారిని లోకంలో వెతికానని నువ్వు అనుకుంటున్నావు. వెతికినటువంటి నీవు ఆయనను కలిగి ఉన్నావా? కలిగి ఉన్నావు అనంటే నీవు ఆయనను తప్పక అనుసరించాలి. ఆయన నువ్వు వెతికితే నీ దగ్గర ఆయన కనపడాలి. ఆయన నీ దగ్గర కనిపిస్తున్నాడనంటే నువ్వు ఆయన అనుసరిస్తున్నావు కాబట్టి ఆయన రూపురేఖల్లోనికి, ఆయన యొక్క లక్షణములలోనికి నువ్వు మార్చబడాలి. మార్చబడ్డావా? లేక నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా? యేసయ్యను నేను వెతికానని, యేసయ్యను నేను కలిగి ఉన్నానని మోసం చేసుకుంటున్నావా? ఆలోచించే. మగ్దలేన మరియా యేసయ్యను వెతికింది, ఆయనను కలిగి జీవించి ఆయనను అనుసరించింది. దానికి చక్కటి నిదర్శనము ఏంటి అనంటే, అనేక మార్లు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పినటువంటి మాట, మనుష్య కుమారుడు తృణీకరింపబడాలి. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఆయనను ఈ లోకములో అంతమొందించాలి, ఆయన మరణించాలి, కొట్టబడాలి, ఆయన కొట్టబడి తిరిగి 3వ నాడు ఆయన పునరుత్థానుడవ్వాలి అని చెప్పి యేసుక్రీస్తు వారు అనేక మార్లు తన శిష్యులకు చెప్పాడండి. ఈ రోజున యేసుక్రీస్తు వారు లెగిచేటువంటి సమయానికి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? ఎందుకు రాలేదు? ఎందుకని ఈ స్త్రీ మాత్రం వచ్చింది? ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము తనేం పొందుకుందో తెలుసా? పునరుత్థానుడైనటువంటి, జయశీలుడైనటువంటి యేసుక్రీస్తు వారిని చూడగలిగిన మొదటి దర్శనము. ఇదిగో యేసుక్రీస్తు వారు పునరుత్థానుడయ్యాడని ప్రకటించగలిగినటువంటి ధన్యత ఆ స్త్రీకి ఇవ్వబడింది. కారణం ఏంటనుకుంటున్నారు? నిన్నటి జీవితము పాపమైతే నేటి జీవితము ఆశీర్వాదకరముగా, ధన్యతగా తను మార్చుకున్నది కనుకనే యేసుక్రీస్తు వారు అంత గొప్ప ధన్యతను, అంత గొప్ప ఉన్నత భాగ్యాన్ని ఆమెకు దయచేసినట్లుగా ఈరోజు మనం విన్నటువంటి వాక్యము మనకు సాక్ష్యముగా నిలబడుతుంది. మరి మనం ఎలా ఉన్నాం? నిన్నటికి నేటికి నీలో కలిగిన వ్యత్యాసం ఏంటి? ఏం మార్పు వచ్చింది? నిన్నటి దినమున నువ్వు వాక్యం విన్నావు, నిన్నటి దినమున నువ్వు ప్రార్థన చేశావు, నిన్నటి దినమున నీవు దివ్య బలి పూజలో పాల్గొన్నావు, దివ్య సప్రసాదాన్ని స్వీకరించావు. మరి నేటికి నీలో ఏం మార్పు వచ్చింది? లేకపోతే నువ్వు నిన్నటి వలె ఈరోజు కూడా ఉన్నావా?
నిన్నటికి నేటికి దేవుడు నీలో ఎలాంటి మార్పు కలుగు చేయలేదా? విన్నటువంటి వాక్యము నిన్ను మార్చలేదా? చేసినటువంటి ప్రార్థన నిన్ను మార్చలేదా? మార్చకపోతే నీకు నిన్నటికి నేటికి ఎటువంటి తేడా లేనట్లే. అంటే నీవు యేసుక్రీస్తు వారిలో ఎదగట్లేదు. యేసుక్రీస్తు వారిలో ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేనటువంటి పరిస్థితుల్లో ఇంకను వెనకెక్కడో ఆగిపోయావు. ప్రయాణం చేస్తున్నాననేటువంటి అపోహలో ఎక్కడో ఆగిపోయావు. ఎక్కడ మొదలు పెట్టావో ఇప్పటికీ అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి నీకు గుర్తుకు రావట్లేదా? యేసుక్రీస్తు వారిని వెతకటం అనంటే ఆయనలో ఏం ఉన్నాయో వాటిని వెతకాలి. ఎందుకంటే నీలో లేనిది ఆయనలో ఉంది. నీలో పరిశుద్ధత లేదనుకుందాం, ఆయనలో పరిశుద్ధత ఉంది. నీలో నీతి లేదు, ఆయనలో నీతి ఉంది. నీవు న్యాయం అనుసరించట్లేదు, ఆయన న్యాయం మాత్రమే అనుసరిస్తాడు. నీలో కనికరం లేదు, నీలో జాలి లేదు, నీ దయ లేదు. కానీ ఆయనలో దయ ఉన్నది, జాలి ఉన్నది, కనికరం ఉన్నది. ఆయన అబద్ధంలో ఆడడు, ఆయన తీర్పు తీర్చడు, ఆయన అందరిని అంగీకరిస్తాడు. వాక్యము ప్రకారము ఏం వెతికావు నువ్వు ఆయనలో? వెతికినటువంటి దాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నీ మనస్సాక్షిని అడిగి చూడు, నువ్వు ఎంత దేవునిలో ఎదిగావు అని నీ మనస్సాక్షినితో మాట్లాడేది ఈ రోజున. నీ మనస్సాక్షే నీ మీద తీర్పు తీసుకురానటువంటి పరిస్థితికి నువ్వు ఎదగాలి. ఎదుగుటయే యేసయ్యను కలిగి ఉండటానికి అర్థం. కలిగి ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆయన వలె జీవిస్తాడు ఈ లోకంలో. అలా కాకుండా నిన్నటి జీవితాన్ని వలె లోకాన్ని వెతుకుతూ, లోకం వెనక పరిగెత్తుతూ, లోకాన్ని సంపాదిద్దామని, లోకంలో దాచిపెట్టుకుందామని, గొప్ప పేరు తెచ్చుకుందామని, మనుషుల ఎదుట నీ నీతి క్రియలు కనపడాలని, నువ్వు మంచివాడు అని, మనుషులు నేను అభినందించాలని ఆశపడుతున్నావా? జ్ఞాపకం చేసుకో, దానివల్ల నీకు వచ్చే ప్రయోజనము ఏమి లేదు, శూన్యమంతే. మగ్దలేన మరియా ఈ లోకంలో జీవించిన వ్యక్తే కదా. లోకంలో సంతోషాన్ని, ఆనందాన్ని, శరీరపరమైనటువంటి ఆనందాన్ని వెతికిన స్త్రీయే కదా. ఏం సాధించిందండి? నిన్నటి జీవితము తనకు సమాధానం ఇవ్వలేకపోయింది. నిన్నటి జీవితము తనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోయింది. నిన్నటి జీవితంలో బాధలు, కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అనేకములు ఉన్నవి. కానీ నేటి జీవితంలో యేసుక్రీస్తు వారిని వెతకటం వలన, ఆయనను కలిగి ఉండటం వలన, ఆయన అనుసరించడం వలన ఆ స్త్రీ సమాధానాన్ని పొందుకుంది, శాంతిని పొందుకుంది, ఆరోగ్యాన్ని పొందుకుంది, నెమ్మది పొందుకుంది. నీకొద్దా నెమ్మది? నీకొద్దా శాంతి? నీకొద్దా సమాధానము? ఏం వెతుకుతున్నావు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిన్నటికి నేటికి నా జీవితంలో, నీ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? బలపడ్డమా? బలహీనులమయ్యామా? నీతిని అనుసరిస్తున్నామా? ఇంకా అవినీతి కార్యాలు చేస్తున్నామా? న్యాయాన్ని జరిగించడానికి ప్రయత్నం చేస్తున్నామా? లేక ఇంకను అవినీతి జరిగించుచు అన్యాయం చేస్తూ బ్రతుకుతున్నామా? ఇదిగో దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా, లేక ఇంకను మనుషుల వైపు చూస్తూ మనుషులను సంతోషపెట్ట కొరకు ప్రయత్నం చేశానా? నిన్నటికి నేటికి ఏం వ్యత్యాసం నీళ్ళు కనిపిస్తుంది? ఒకసారి ఆత్మ పరిశీలన చేసి చూసుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగును గాక. ఏలైనా మేము అర్పించి అప్పమును మీ ఉదరాత్మలను పొందితిమి. భూఫలమును మానవ శ్రమఫలమునైన ఇది మాకు జీవాహారము కానున్నది.
సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర మీకు స్తుతి కలుగునుగాక. ఏలైనా మేము అర్పించు ఈ ద్రాక్షరసమును మీ ఉదరాత్మలను పొందితిమి. భూఫలమును మానవ శ్రమ ఫలమునైన ఇది మా ఆధ్యాత్మిక పానము కానున్నది. నా జీవితం నీకు అంకితం చేకొను దేవా దయతో నన్ను చేకొను దేవా దయతో నన్ను దీవించుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత మరియ మగ్దలేన సాదరముగా కనపరిచిన గౌరవమును నీ కుమారుడు దయతో స్వీకరించెను. కావున ఆ భక్తురాలి సంస్మరణ సందర్భమున మేము భక్తితో తోడ్కొని వచ్చిన అర్పణములను కరుణతో అంగీకరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏచోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా నీవు నీ పునీతుల సమక్షంలో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి మీరొసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శమగును. వారి సహవాసము మాకు స్నేహబంధమగును. వారి ప్రార్థనా సాయము మాకు గట్టి ఆదరవగును ఉండునట్లు ఏర్పరిచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువగు క్రీస్తు ద్వారా ఆ పుణ్యతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదుము. కావున దూతల అతిదూతల సమేతముగా మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము.
ఉత్థానమగుదుమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరీమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందును మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడి క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మమతానురాగాల ఈ బిందు, మధురానుబంధాల ఈ బిందు. మమతానురాగాల ఈ బిందు, మధురానుబంధాల ఈ బిందు. పరవశముతో స్వీకరించు పరమౌషధమైన ఈ ప్రభుని విందు. పరవశముతో స్వీకరించు పరమౌషధమైన ఈ ప్రభుని విందు. మనుజాళి రక్షింప ఈ విందు, మహిళోన వెలసిన ఈ విందు. మనుజాళి రక్షింప ఈ విందు, మహిళోన వెలసిన ఈ విందు. ఏలైనా మేము క్రీస్తు ప్రేమతో పరిపాలింపబడుచున్నాము. జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక క్రీస్తు కొరకే జీవించుటకు గాను తాను మానవులందరి కొరకు మరణించెను. ప్రార్థించెదము. ఓ ప్రభువా, పునీత మగ్దలా మరియమ్మ
తన గురువైన క్రీస్తును ప్రగాఢమైన ప్రేమతో అంటిపెట్టుకొని ఉండెను. నేడు మేము స్వీకరించిన ఈ పరమ రహస్యములు మా యందు క్రీస్తు పట్ల అచంచలమైన భక్తిని పుట్టించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా